తిరుమల శ్రీవారిని చూద్దామన్న ఆశతో వెళ్లిన భక్తులకు ఊహించని షాక్ తగిలింది. భక్తుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న కేటుగాళ్లు పక్కా స్కెచ్తో నిలువున దోచేశారు. కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దిమ్మ తిరిగే ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ దళారిని నమ్మి 60 మంది భక్తులు దారుణంగా మోసపోయారు. క్యూలో గంటల తరబడి నిలబడే ఓపిక లేక కొందరు భక్తులు దళార్లను ఆశ్రయిస్తున్నారు. తాజాగా సుప్రభాత సేవ దర్శనం పేరుతో గుంటూరు జిల్లాకు చెందిన ఏకంగా 60 మంది భక్తులకు నిందితుడు నిమ్మల శ్రీనివాస్ శటగోపం పెట్టాడు. టీటీడీలో పనిచేసే కీలక ఉద్యోగులతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని నమ్మపలికాడు. ఉద్యోగుల కోటా కింద వీఐపీ దర్శనం, సుప్రభాత సేవ టికెట్లు, బస చేసేందుకు గదులు ఇప్పిస్తానని నమ్మపలికాడు. 60 మందికి సుప్రభాత సేవ టికెట్ల కోసం ఒక్కొక్కరికి 6,000 రూపాయల చొప్పున 3,60,000 రూపాయలు రాబట్టాడు. వసతి గదుల కోసం మరో 62,000 రూపాయలు వసూలు చేశాడు. జూన్ 22న అందరికీ దర్శనం ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడంతో భక్తులంతా ఎంతో సంతోషంగా తిరుమల చేరుకున్నారు. కొండపైకి వచ్చాక శ్రీనివాస్ కాసేపు ఫోన్లో మాట్లాడిన నిందితుడు ఒక్కసారిగా స్విచ్ ఆఫ్ చేయడంతో భక్తుల్లో గందరగోళం నెలకొంది. మోసపోయామని గ్రహించి టీటీడీ అధికారులను ఆశ్రయించారు. నిందితుడు పంపిన సిఫారసు లేఖలను అధికారులకు చూపించారు. వాటిని పరిశీలించిన అధికారులు నకిలీ పత్రాలని నిర్ధారించారు. టీటీడీ విజిలెన్స్ విభాగం సూచనల మేరకు బాధితులంతా నేరుగా తిరుమల 2 టౌన్ PS లో ఫిర్యాదు చేశారు. మేము గుంటూరు నుంచి వచ్చాము. మాకు శ్రీనివాసన్ అనే అతను మీడియేటర్ డబ్బులు సుప్రభాత సేవకి దర్శనం చేపిస్తానని రమ్మన్నాడు. అది మేము 23వ తారీఖు మాకు దర్శనం చేపిస్తామన్నారు. 60 మంది ఫ్యామిలీలు, అందరూ ఫ్రెండ్స్ను ఫ్యామిలీ మొత్తం వచ్చి 11ంటికి ఇక్కడికి రమ్మన్నాడు. MBC 34 కాడికి వచ్చి రమ్మన్నాడు. 11ంటికి కూడా ఫోను ఆన్లోనే ఉంది. 11 కూడా ఆన్లోనే ఫోను వస్తున్నాను పెట్టి 12కల్లా స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు. మరో భక్తుడు సైతం ఇదే తరహాలో మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ మారుతినగర్ కు చెందిన జైపాల్ రెడ్డికి ఈ నెల 21న తోమాల సేవ, వస్త్రం సేవ టికెట్లను ఏర్పాటు చేస్తానని తిరుపతికి చెందిన దళారి పల్లవిరెడ్డి 4,34,000 రూపాయలను వసూలు చేసింది. టికెట్ల కోసం భక్తుడు సంప్రదించగా పల్లవిరెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాకినాడలోనూ టీడీపీ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పేరుతో టీటీడీ నకిలీ లెటర్ బయటపడింది. ఎమ్మెల్సీ లెటర్ హెడ్ తో దుండగులు నకిలీ సిఫార్సు లేఖ తయారు చేశారు. 6 వ్యక్తులను దర్శనానికి సిఫార్సు చేస్తూ లేఖ రూపొందించారు. దీంతో సర్పవరం పోలీస్ స్టేషన్లో రాజశేఖర్ ఫిర్యాదు చేశారు. అప్పన్న అనే వ్యక్తి తన సంతకం ఫోర్జరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుమలలో దళారీ వ్యవస్థను అరికట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. సిఫారసు లేఖలతో టికెట్ల జారీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. అనధికార వ్యక్తులను, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు.